హై వ్యూస్. ఈ వైసీపీ వాళ్ళు కానీ పేటీఎం బ్యాచ్ కానీ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి పొంచి ఉన్న పెను ప్రమాదం, పవన్ కళ్యాణ్కి ఓడిపోక తప్పదు, ఇక రకరకాలుగా మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు. ఏంద్రయ్యా అంటే కోనేటి పవన్ కళ్యాణ్ అట అతను కేటాయించిన గుర్తు వచ్చేసి బకెట్ అట. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. కొనిదిన పవన్ కళ్యాణ్ అట అతను కేటాయించిన గుర్తు వచ్చేసి గ్లాస్ అట. ఇంకా అతను కనుమూరి పవన్ కళ్యాణ్ అంటే ఇతను కేటాయించింది కూడా ఆ గుర్తు వచ్చేసి, మరి ఆ గుర్తు కూడా నాకు అర్థం కావట్లా. చూస్తాం కదా కూడా బకెట్ లాగే ఉంది. ఇందులో కొన్నిదిన పవన్ కళ్యాణ్ వచ్చేసి జనసేన లేదా పవన్ కళ్యాణ్, రిమైనింగ్ ఇద్దరు ఎవరు అన్నప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, అది అని అంటున్నారు. ఇప్పుడు అసలు నామినేషన్లు ముగిసిందే ఇప్పుడు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు, తెలంగాణలో వచ్చేసి 17 ఏమో లోక్సభ స్థానాలు కంటోన్మెంట్, లాస్ట్ నుంచి చనిపోయింది కదా పాపం, ఆ స్థానానికి వచ్చేసి ఉప ఎన్నిక అంటే ఒక అసెంబ్లీ. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు తెలంగాణలో అరౌండ్ 600కు పైగా నామినేషన్లు దాఖలైనవి. ఏపీలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4210 నామినేషన్లు దాఖలైనవి. 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, దీనికి గాను 731 నామినేషన్లు దాఖలైనవి. ఓకేనా, ఇది లెక్క. ఇందులో పిఠాపురానికి సంబంధించి చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి పేరు మీద దాఖలైనటువంటి నామినేషన్ ఒకే ఒకటి, అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే. ఓవరాల్గా చూసుకుంటే నాకున్న సమాచారం మేరకు ఇందాటి వరకు 11 మంది నామినేషన్ మాత్రం అక్కడ దాఖలు చేశారు, ఏది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి. ఓకేనా, ఇంకా పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఉన్నాడు, ఈయన కాకుండా ఒక్కలే కదా, మరి అదేంటండి ఇంకా అదే కదా, ఇంక ఏం చేస్తారు అంతకుమించి. ఆ పేటీఎం బ్యాచ్ భయపెట్టాలి జనాల్ని, మానసికంగా ప్రశాంతంగా ఉండనివ్వద్దు. ఇక మనకు తెలిసిందే కదరా, మార్ఫింగ్లు చేద్దాం, వైరల్ చేద్దాం, ఖాళీయే కదరా, పోస్టులు వైరల్ చేద్దాం, ఇది వాళ్ళు చేసేది. అది తెలియని అమాయకులేమో పాపం భయపడిపోతూ అయ్యో ఏంటి ఇలా అయింది, ఏంటి ఇలా అయింది. చిన్న లాజిక్, అసలు నామినేషన్లు వేశారు, ఉపసంహరణ కూడా రేపు 29వ తారీఖు వరకు ఉంది, ఎన్నిక వచ్చేసి మే 13. వన్స్ నామినేషన్ స్క్రూటినీ చేయాలా, ఇందులో ఎలిజిబుల్ ఏవి, ఏమంటారు అర్హతగా ఉన్నవి అండ్ అనర్హత అన్నది ఏవి అన్నది చూసి, నామినేషన్ సక్రమంగా ఉన్నాయా లేదా చూసి, ఓకే ఎలిజిబుల్ అండ్ యాక్సెప్టెడ్ నామినేషన్, అండ్ అరే కరెక్టే లేదు సో రిజెక్టెడ్, నాట్ ఎలిజిబుల్ అయ్యా అని పక్కన పెట్టేయటం. సో ఈలోపు కొంతమంది లేలే మాస్టారు మేము నామినేషన్ ఉపసంహరించుకుంటున్నాంలే అని మరి కొంతమంది వెనక తీసుకుంటారు. అలా అయిన తర్వాత రేపు ఇన్ ద సెన్స్ ఏప్రిల్ 29వ తారీఖున ఆ రోజు క్లారిటీ వచ్చింది. చివరికి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని నామినేషన్లు ఫైనల్, ఒక లోక్సభ నియోజకవర్గం సంబంధించి ఎన్ని నామినేషన్లు ఫైనల్, ఏ పార్టీలు పోటీలు చేస్తున్నారు, ఇండిపెండెంట్గా ఎవరు పోటీ చేస్తున్నారు ఏంటన్నది అయిందా. ఇక ఆ తర్వాత రిజిస్టర్డ్ పార్టీలు ఉంటాయే వాటికి, తర్వాత ఆల్రెడీ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, రికగ్నైజ్డ్ పార్టీలకి ఆల్రెడీ సింబల్ ఉంటుంది. వైసీపీ ఫ్యాన్ సింబల్, బీజేపీకి వచ్చేసి కమలం, టీడీపీకి వచ్చేసి సైకిల్, కాంగ్రెస్కి వచ్చేసి హస్తం, ఇలా కమ్యూనిస్టులకు వచ్చేసి వాళ్ళకు ఉండాల్సిన సింబల్ సాల్వ్ ఉన్నాయి, అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసి చీపురు, ఇలా ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అవి రికగ్నైజ్డ్ పార్టీస్. ఇప్పుడు జనసేన రిజిస్టర్డ్ పార్టీనే, వాటి దానికి ఏం చేస్తున్నారు, మొన్న గ్లాస్ సింబల్ ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రిమైనింగ్ కొన్ని పార్టీలు పోటీ చేస్తున్నారు కదా, ఇండిపెండెంట్గానో లేదన్నప్పుడు రిజిస్టర్డ్ పార్టీల నుంచి ఎలానో, వాళ్ళకి గుర్తులు ఎప్పుడు కేటాయిస్తారు, నామినేషన్ ఉపసంహరణ కూడా అయిపోయిన తర్వాత రిమైనింగ్ అసలు ఎంతమంది ఉన్నారు ఏంటని చూసి, అప్పుడు ఎన్నికలు ఇంకా వారంలో ఉన్నాయనగానో లేదు అన్నప్పుడు ఒక 10 రోజుల ముందో లైక్ అప్పుడు కేటాయించే గుర్తులను ఇప్పుడు ఆల్రెడీ కేటాయించేశారన్నట్టు. అసలు పవన్ కళ్యాణ్ పేరు మీద అసలు ఒక పవన్ కళ్యాణ్ తప్ప మన జనసేన పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు పోటీ చేయకపోతే ఆల్రెడీ ఇంకెద్దరు పోటీ చేస్తున్నారు అన్నట్టు. ఒరే మీ దుంపలు తెగ, ఒరే మీ బతుకులంతా ఇంతేనా, ఏదో అబ్బాయి వాళ్ళకి ఎగిరిద్దామని చూశారు, అది కాస్త డమలని అక్కడ వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళింది అసలు పవన్ కళ్యాణ్ వేరే వ్యక్తే లేడు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. అండ్ ఇంకా సింబల్స్ కేటాయించడం, ఆల్రెడీ సింబల్స్ కేటాయించడం మీరు హడావుడి చేస్తున్నారు. ఒరే మీకేటు చదువు రాదు,
మరి జనాలకైనా వచ్చు కదరా బాబు. కానీ కొంతమంది భయపడుతున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలని నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి, ఎన్నికలు అయిపోయేంత వరకు, రిజల్ట్ వచ్చేంత వరకు వీళ్ళ అరాచకాలు ఇంక మనం తట్టుకోమంటారు, ఇంకా దారుణంగానే ఉంటాయి. అయితే చూస్తున్నట్టుగానే వదిలేయాలా, వీళ్ళు ఎంత పెంచాలని అని చెప్పేసి వదిలేయాలి. లేదు ఇబ్బందిగా ఉందన్నప్పుడు ఈసీ కంప్లైంట్ ఇవ్వాలా, లేదన్నప్పుడు ఎన్నికలు కూడా అమలు ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు, పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి. అంతే తప్ప మీరు మాత్రం పిచ్చి పిచ్చి పోస్టులు ఫార్వర్డ్ చేయటాలు, పిచ్చి పిచ్చి పోస్టులు భయపడతారు, ఇటువంటి మాత్రం చేయకండి.